హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఎవరైతే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తుంటారో అట్లాంటి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. 2024లో కొన్ని మార్పులు అయితే మనకు వచ్చాయి. వీటి గురించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరింత కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మనకి అనేక రకాల అప్డేట్స్ అనేవి 2024 తర్వాత వచ్చాయి. 2024 అంటే మనకి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చాయి అనమాట. ఓకేనా, మనకి ఈ యొక్క నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చిందండి. వీటిలో ముందుగా వచ్చేసరికి చాలామంది యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా. చేస్తున్న సమయంలో కొంతమంది ఏంటంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారండి. అంటే ఒకరికి డబ్బులు పంపించిపోయి వేరే వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి సందర్భంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భంలో అమౌంట్ వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. అయితే ఇప్పుడు మనకి 2024 ఒకటి తర్వాత వచ్చిన అప్డేట్లో ఏంటంటే మీరు గనక ఫస్ట్ టైం ఎవరికైనా అమౌంట్ పంపించారనుకోండి, అది కూడా ఫస్ట్ టైం అనమాట. మీ యూపీఐ ఐడి నుంచి వేరే వాళ్ళకి ఫస్ట్ టైం ఒక ఎక్స్ అనే వ్యక్తికి ఫస్ట్ టైం మనం అమౌంట్ పంపించామంటే కనుక అది కూడా 2000 కంటే ఎక్కువ. ఓకేనా, ఎక్స్ అనే వ్యక్తికి ఫస్ట్ టైం మనం 2000 కంటే ఎక్కువ పంపించామనుకోండి, మీరు చేసిన ట్రాన్సాక్షన్ అంటే మీరు పంపిన డబ్బులు అనేవి 4 గంటల సమయం తర్వాత వాళ్ళకి చేరడం జరుగుతుంది. అంటే మనకి ఇమీడియట్ పేమెంట్ వాళ్ళకైతే వెళ్ళదండి. ఓకేనా, ఒక 4 hours అనేది హోల్డ్లో ఉండి ఆ తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ డబ్బులు మీరు మరలా ఉపసంహరించుకునే అవకాశం అంటే తిరిగి పొందే అవకాశం అయితే మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, దీని గురించి ఆర్బీఐ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఓకేనా, ఇక నుంచి మీరు ఎవరికైనా ఫస్ట్ టైం 2000 కంటే ఎక్కువ పంపించారనుకోండి మీ యూపీఐ ఐడి నుంచి, ఒక 4 hours టైం అయితే పడుతుంది. ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఈలోపు మీరు ఏదైనా రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారు అని మీరు నిర్ధారించుకుంటే కనుక దాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. ఓకేనా, ఇది ఒకటి. అండ్ తర్వాత విషయం వచ్చేసరికి మనకేంటంటే ఈ యొక్క లావాదేవీల పెంపండి. మనకేంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ₹1,00,000 వరకు అయితే పెంచిందండి రోజుకి. అంటే రోజుకు ₹1,00,000 వరకు మనము లావాదేవీలమే యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉండే లేకపోతే ఏదైనా హెల్త్ సంబంధించిన విషయాల్లో మనం ఈ యూపీఐ ద్వారా లావాదేవీలు పంపించామనుకోండి, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓకేనా, విద్యా ఆరోగ్యం గురించి అట్లాంటి వాళ్ళకి ఒక 5 లక్షల వరకు లిమిట్ అనేది పెంచిందనమాట. ఓకేనండి, ఏదైనా హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా స్కూల్స్కి కానివ్వండి మీరు అమౌంట్ పంపించాలంటే ఒక 5 లక్షల వరకు యూపీఐ ద్వారా పేమెంట్ అనేది పంపించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకోటి వచ్చేసరికి మనకి ఏటీఎంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. కొన్ని చోట్ల అది ఇంకా రన్ అవుతుంది, ఇంకా చాలా చోట్ల అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. దేశంలోని అనేక ఏటీఎంల్లో ఈ సదుపాయం అమలు చేస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తుంది అనమాట. ఓకేనా, దీంతో మీరు ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఏటీఎంలో మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అట్లాంటి పిన్ అట్లాంటివి కూడా ఎంత చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, ఇదొక అప్డేట్. అండ్ ఆ తర్వాత మీ ఐడి రద్దండి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఓకేనా, మీ కనుక మల్టిపుల్గా అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు యూజ్ చేస్తుండాలి, లేకపోతే మీకు అవి బ్లాక్ అయిపోతాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సంవత్సరం లోపు ఓకేనా, ఒక 1 yearలో మీరు ఎట్లాంటి ట్రాన్సాక్షన్ చేయలేదంటే కనుక తప్పనిసరిగా మీ సంవత్సరం యూపీఐ ఐడి అనేది బ్లాక్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఓకే, మీరేంటంటే మీ అట్లాంటి యూపీఐ ఐడీస్ ఏమైనా ఉంటే కనుక మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అది యథావిధిగా ఏంటంటే యాక్టివ్ అవుతుంది, లేకపోతే యూపీఐ ఐడి అనేది డియాక్టివ్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒక సంవత్సరం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను నిలిపివేయాలని చెప్పేసి మనకి ఈ యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఈ పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, ఓకేనా, కొన్ని బ్యాంకులను కూడా ఈ విషయాన్ని అయితే కోరిందనమాట. ఓకేనా, ఏవైతే ఎట్లాంటివి ఉంటాయో వాటిని నిలిపివేయండి అని చెప్పేసి. ఒకవేళ మీకుంటే తప్పనిసరిగా మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అది యాక్టివ్లోకి వస్తుంది, లేకపోతే మీ అకౌంట్ డియాక్టివ్ అయిపోతుంది అనమాట. దాన్ని మీరు మళ్ళీ యాక్టివ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా మనకి 2024 ఒకటో తారీఖు నుంచి మనకి ఈ యొక్క యూపీఐ సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ అయితే వచ్చాయండి. ప్రతి ఒక్కరికి ఇవి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. దాన్ని ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.